Hi children, praise the Lord. Happy Christmas, Merry Christmas. God bless you. Oh, you can't get to heaven without SALVATION. Very good. Oh, you can't get to heaven without SALVATION. Sing it out loud and clear. SALVATION. Shout it out far and near. SALVATION. Oh, you can't get to heaven without SALVATION. Oh, you can't get to. Praise the Lord! For unto us a child is born. Isaiah 9:6. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Dashing through the snow in a one-horse open sleigh. Over fields we go, laughing all the way. Bells on bobtail ring, making spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hi children, how are you? Once again, I would like to thank all of you for coming and watching this program. మీ అందరూ కూడా మరి ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నా చిన్ని జీవితం అన్న ఈ ప్రోగ్రామ్ని మరి మీరు అనేక మందికి షేర్ చేస్తున్నారు. అలాగే మీరు కూడా చూచి దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాం. మరి గడిచిన వారము మంచి స్టోరీస్ మనం విన్నాం. ఈరోజు ఇంకొక స్టోరీ మనం వినబోతున్నాం. మనందరం కూడా ఇంట్లో చక్కటి డెకరేషన్స్ చేసుకుంటాం. ఆ డెకరేషన్స్లో ఒకటి ట్రీ. సో ద ట్రీ ఈజ్ వెరీ గ్రీన్. ఈ ట్రీ గ్రోత్కు సూచనగా ఉంది. మరి మనందరం కూడా దేవునిలో ఎదగాలని, ఫలించాలని దేవుడు కోరుకుంటున్నారు. మరి ఈ ట్రీ అన్న కాన్సెప్ట్ 1832లో అమెరికా దేశంలో ప్రొఫెసర్ చార్లెస్ ఫోలెన్ అన్న ఆయన ఒక ట్రీని కనుగొని ఆ ట్రీ పైన మరి ప్రత్యేకమైన ఒక లైట్ను వెలిగించి దానిని డెకరేట్ చేశారు. సో అప్పటి నుంచి కూడా ఈ ట్రీకి అందరూ కూడా డెకరేట్ చేయటం మొదలుపెట్టారు. దీస్ ఆర్ ట్రీస్ కాల్డ్, అసలు అమెరికా దేశాలు, పాశ్చాత్య దేశాలలో వీటిని ఫర్ ట్రీస్ అంటారు. ఇవి క్రిస్మస్ సీజన్స్లో బాగా వస్తాయి. వాటి మీద మంచు కురుస్తూ ఉన్నప్పుడు అవి చాలా ఆనందంగా ఉంటుంది. ఆ స్నో పడుతున్నప్పుడు ఆ వైటిష్ కలర్, అలాగే గ్రీన్ మీద వైట్ కనిపించినప్పుడు ఆ స్నో మరి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ చార్లెస్ అన్న ఆయన దానిపైన ఒక లైట్ వెలిగించి దాన్ని డెకరేట్ చేసి స్టార్ట్ చేసినప్పుడు అందరూ కూడా దానిని పాటిస్తూ ఉన్నారు. ఈరోజు మీకు తెలుసా పిల్లలు, కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మరి ఈ డెకరేషన్ కొరకు, ఈ ట్రీ కొరకు ప్రపంచ దేశాల్లో ఖర్చు పెడుతూ ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. మరి ఈ ట్రీని మనం చూసినప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, మీకు నచ్చింది ఏంటో చెప్పండి పిల్లలు. మీకు ఈ ట్రీలో మీకు నచ్చింది ఏంటి చెప్పండి? బెల్స్. వెరీ గుడ్. మరి కొంతమందికి బెల్స్ నచ్చుతున్నాయి. మరి ఇంకా మీకు
Star. స్టార్, వెరీ గుడ్. ఆ స్టార్ షైనింగ్ వస్తుంది. ఇంకా పిల్లలు చెప్పండి. Snowflakes. స్నో, ఓకే. ఇవన్నీ కూడా స్నో బాల్స్ అని ఇవన్నీ కూడా మీకు నచ్చుతూ ఉంది. మరి వీటన్నింటినీ కూడా మనం అందంగా చేశాం. మరి ఇంత బ్యూటిఫుల్ ట్రీ ఎవరైనా సరే చూచినప్పుడు ఇది చాలా బాగుంది, ఓ హౌ బ్యూటిఫుల్ యువర్ ట్రీ ఇస్ డెకరేటెడ్ అని చెప్తూ ఉంటారు. కానీ పిల్లలు ఒకటి గమనించారా, ఈ ట్రీ ఇంత చక్కగా డెకరేట్ చేయబడింది, కానీ ఈ ట్రీలో మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ థింగ్ ఏమిటి అంటే దాని స్టాండ్. ఇప్పుడు ఇంత చక్కగా డెకరేట్ చేయబడిన ఈ యొక్క ట్రీ మీరు చూశారు కదా, ఈ ట్రీ ఇప్పుడు ఈ స్టాండ్ లేకుండా చేసామనుకోండి, ఈ ట్రీ ఏమవుతుంది, పడిపోతుంది. See how important is the stand. మన జీవితంలో ఆలోచన చేయాలి. ఈ ట్రీ ఎంత అందమైనదైనా సరే స్టాండ్ లేకపోతే ఇది నిలబడే అవకాశమే లేదు. సో యూ నీడ్ టు థింక్ అబౌట్ ద స్టాండ్. ఈరోజు మనము మన గృహాలను డెకరేట్ చేస్తూ ఉన్నాం, ట్రీస్ని డెకరేట్ చేస్తూ ఉన్నాం, కానీ దానికి ఉన్న స్టాండ్ ఎలాగుందో మనం చూసుకోవాలి. ఈ ట్రీ అంతా డెకరేట్ చేయాలి అంటే స్టాండ్ అన్నది చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం నీవు ఈ లోకములో బ్రతకాలి అంటే యు నీడ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభు నీలో ఉంటే యూ కెన్ స్టాండ్ స్ట్రైట్, నీవు చక్కగా ఉండగలవు. అప్పుడు క్రీస్తు యొక్క ఆనందం నీలో కనిపిస్తుంది. ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఈజ్ అ న్యూ క్రీచర్. నీలో యేసు ఉంటే నువ్వు ఎక్కడైనా నిలబడగలవు. మరి యేసు ప్రభు నిన్ను నిలవబెట్టడానికి, నీకు ఆనందాన్ని కలిగించడానికి, నీకు అందాన్ని కలిగించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చారు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆన్ దిస్ ట్రీ ఈ స్టాండ్. ఐ ఫీల్ సో. ఆ స్టాండ్ లేకపోతే ఆ ట్రీ నిలబడే అవకాశం లేదు. టుడే చిల్డ్రన్, ఫర్ యూ అండ్ ఫర్ మీ, యేసుక్రీస్తు అన్న పునాది మీద మన విశ్వాస జీవితాన్ని కట్టుకోకపోతే యు కాంట్ స్టాండ్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి యేసు కొరకు మనము జీవించాలి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడిన మాట ఏమిటి అంటే, ఏలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అని నామకరణం చేయబడ్డాడు. యేసు ప్రభు మన కొరకు ఈ భూలోకంలోనికి వచ్చారు, ఆయన ఆశ్చర్య కార్యం చేశారు. సో ఎవరు కూడా వచ్చి మీ చెట్టు స్టాండ్ బాగుంది అని ఎవరు అనరు. దే లుక్ ది అవుట్వర్డ్ అపియరెన్స్. వారు ఈ పైన ఎలాగో డెకరేట్ చేసామో మాత్రమే వారు చూస్తారు. కానీ మనము అది డెకరేట్ చేసే ముందు మనం ఏం చూస్తామంటే స్టాండ్ బాగుందా లేదా. ఆ స్టాండ్ కానీ లేకపోతే ఆ ట్రీ నిలబడదు. ఈరోజు యేసు నీలో లేకపోతే యు కాంట్ స్టాండ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో అనేకమైన అపాయాలు, కష్టాలు, సమస్యలు వస్తాయి. కాబట్టి టుడే యు నీడ్ టు టేక్ ఎ డెసిషన్. నేను క్రీస్తులో నిలవబడతాను, క్రీస్తుతో నేను ఉంటాను, వాక్యములో నేను ఎదుగుతాను అని ఒక తీర్మానం తీసుకొని ఆశ్చర్యకరుడైన దేవునిని మన హృదయంలోనికి అవకాశం ఇస్తే ఈ ట్రీ ఎలాగైతే చూచిన వారందరూ ఆనందిస్తావు, ఎంత బ్యూటిఫుల్గా ఉందని చెప్తున్నారో, నిన్ను చూచిన వారు, నన్ను చూచిన వారు, మనలో యేసు ఉంటే we look beautiful, we look handsome, we look so cute. God wants you to be happy all the time. కాబట్టి క్రిస్మస్ దినాల్లో let us invite Jesus to come into our hearts. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ గొర్రెల కాపరులు దేవుని వార్తను విన్నారు, వారు ఆనందించారు, వారు అతి ఆనందభరితులయ్యారు. సో ఈ క్రిస్మస్ వస్తున్నప్పుడు యూఆర్ సో ఎక్సైటెడ్. మరి ఈ ఆనందము క్రీస్తులో నిత్యము మనము ఉంచుకోవాలి. కాబట్టి మనము పై వేషాన్ని చూడకూడదు. లోపల క్రీస్తును మనం కలిగి ఉండాలంటే మన ఆంతర్యాన్ని శుద్ధి చేసుకోవాలి.
ఈరోజు యేసు దగ్గరకు వస్తే హీఈస్ గోయింగ్ టు క్లెన్స్ యువర్ హార్ట్ అండ్ హీఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. గాడ్ లవ్స్ యూ. హ్యాపీ క్రిస్మస్. వీ లవ్ యూ టూ. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ దినాలలో మరలా దేవుడు మీ ముందుకు రావడానికి కృప చూపించారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే క్రిస్మస్ అంటే అందరికీ ఆనందం కదా, క్రిస్మస్ అంటే పండగ. కాబట్టి ఈ క్రిస్మస్ దినాలలో క్రిస్మస్ను గూర్చి అనేక విషయాలు మనం తెలుసుకోవాలంటే మనము దేవుని సన్నిధిలో ఈ బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనం తెలుసుకుందాం. ఆ విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనం స్టోరీలోనికి వెళదాం. ఓకేనా? అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇదిగోననే క్రిస్మస్ దినాలలో ప్రభా మీరు మా కొరకు జన్మించారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది ప్రతి బిడ్డ గ్రహించడానికి ప్రభా, ప్రతి చిన్న బిడ్డ తండ్రి వారి హృదయాన్ని నీకు ఇవ్వటానికి సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, వారి కుటుంబాలలో మీరు చేస్తున్న ప్రతి ఆశ్చర్యకరమైన కార్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యే బిడ్డలందరినీ మీరు దీవించి మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, మరి యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో స్తుతులు చెల్లించాలి. ఈ క్రిస్మస్ దినాలలో మంచిగా డెకరేషన్ చేసుకుంటూ చక్కగా పెయింట్స్ వేసుకుంటూ క్రిస్మస్ ట్రీ బెలూన్స్ పెట్టుకొని ఇంటిని ఏం చేస్తుంటాం, డెకరేట్ చేస్తూ ఉంటాం కదా. మనం ఇంటిని డెకరేట్ చేసుకోవటానికి మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. ఇల్లు చాలా అందంగా ఉండాలి, మా ట్రీ చూసారా బాగుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. ఇంటికి వచ్చినప్పుడు ట్రీ చూపిస్తాము, ఇంకా మనకు నచ్చినవన్నీ కూడా మనకి ఏది ఇంట్రెస్టో వాళ్ళకి చూపిస్తూ ఉంటాం. కానీ అంతకంటే విలువైనది యేసయ్య. యేసయ్య ఈ లోకానికి ఎలా వచ్చారు? యేసయ్య అసలు ఎందుకు వచ్చారు? అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం అనమాట. యేసయ్యను మనము ప్రతిదినము ఆరాధన చెయ్యాలి, ఆయనకు స్తుతి చెల్లించాలి. అప్పుడే యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తారు. పిల్లలు, మనము యేసయ్య ఆశీర్వాదం పొందుకోవాలి అంటే ఏం చేయాలి? ప్రతిదినము దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి. ఆయనను మనము ప్రతిదినము పరిశుద్ధపరుస్తూ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనము కొనియాడుతూ ఉండాలి. అలాగే ఈ క్రిస్మస్ దినాలలో యేసయ్య మనము మరి చూడండి, క్రిస్మస్ తాత అనేక మందికి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాడు కదా. అలాగే మనం కూడా చాలామందికి బహుమతులు ఇస్తూ ఉండాలి. బహుమతులు ఎందుకు ఇవ్వాలి అంటే చాలామంది లేనివారు ఉంటారు. అలాంటి పేదవారికి మనం ఏం చేస్తూ ఉండాలి తెలుసా? మనకి ఇష్టమైనది వారికి ఇవ్వాలి. మనకు అక్కర్లేనిది వారికి ఇవ్వడం కాదు, మనకి ఇష్టమైనది వారికి ఇస్తే వారు ఎంత ఆనందంగా మరి ఫీల్ అవుతారు కదా, ఎంత హ్యాపీగా ఉంటారు కదా. మనకు కూడా ఎవరైనా నచ్చిన ఒక గిఫ్ట్ మనకి ఇచ్చారనుకో, మనం ఏం చేస్తాం? చాలా ఆనందిస్తామన్నమాట. అలాగే యేసయ్య కూడా ఏం చేశారో తెలుసా? ఈ లోకం అంతా పాపంతో నిండిపోయింది. ఆ పాపమే, ఎక్కడ చూసినా పాపమే. ఈ పాపం పోవాలంటే ఏం చేయాలంటే నేనే ఈ లోకానికి రావాలని చెప్పి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. యేసయ్య ఈ లోకానికి రావడానికి అనేక మందిని వాడుకున్నారు. మొట్టమొదటిగా యేసయ్య మరియమ్మను ఎన్నుకున్నారు. మరియమ్మని ఎందుకు ఎన్నుకున్నారు తెలుసా? ఆమె అంట చాలా దీనురాలంట. దీనురాలంటే అంటే డబ్బులు లేనిది అలాగనుకుంటున్నారా? కాదు, చాలా భక్తి కలిగిన స్త్రీ అనమాట. మంచి యవ్వనస్తురాలన్నమాట. యవ్వన కాలంలో తన జీవితాన్ని ప్రభువుకే సమర్పించింది. ఆ దినాలలో యేసయ్య పుడతారనే వార్త వస్తుంది, కానీ ఎలా పుడతారు, ఎక్కడ పుడతారు? మరి దేవుని వాక్యంలో ముందుగానే రాయబడింది కాబట్టి ఒక కన్యక గర్భాన పుడతారట. ఆ కన్యకని నేనైతే ఎంత బాగుండునో అనుకుని చాలామంది కన్యకలంట ఆ దినాలలో వివాహాలు చేసుకోకుండా అలా వెయిట్ చేస్తూ ఉన్నారంట. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో తెలుసా? బాగా భక్తి కలిగిన నీతిమంతురాలైన మేరీని దేవుడు ఎన్నుకుని, ఆమె నజరేతులో ఉన్నప్పుడు గబ్రియేల్ అనే దేవదూత ఎవరి దగ్గరికి వచ్చిందో తెలుసా? మరియమ్మ దగ్గరికి వచ్చి ఏమన్నదో తెలుసా? దయాప్రాప్తురాలా, నీకు శుభము అని చెప్పింది. మంచి శుభవచనం చెప్తుంది అనమాట. ఏమని పిలిచింది మరియను? దయాప్రాప్తురాలా, నీకు శుభము. అంటే నీవు దయను పొందుకునే మంచి స్త్రీవన్నమాట. అలాంటి నీకు ఒక శుభం చెప్తున్నాను అని చెప్పినప్పుడు
ఏంటి ఆ శుభం అంటే మరి లోకసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తామన్నమాట. మరి ఆమెకు దావీదు వంశస్థుడైన యోసేపుతో ఆమెకు ఎంగేజ్మెంట్ అయ్యింది. అలా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వివాహం జరగాలి కదా, ఇంకా వివాహం వివాహం జరగకపోతే గబ్రియేలుని దేవదూత ఎంగేజ్మెంట్ అయిన ఆ మరియ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ఆ దూత మంచి వర్తమానం తెచ్చి అంటది కదా, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఎవరు తోడై ఉన్నారంట? మరియకు దేవుడు తోడై ఉన్నారంట, ప్రభువు నీకు తోడై ఉన్నారు అని చెప్పి ఏమంటున్నా తెలుసా అనగానే అప్పుడు వెంటనే ఏం చెప్పబోతున్నారు, నాకు ఏంటి శుభవచనం అని చెప్పి అడగగానే ఏం చెప్పారో తెలుసా, నీవు దేవుని వలన కృప పొందితివి. ఎవరి వలన కృప పొందిందంట? మరియా దేవుని వలన కృప పొందిందంట. ఈ రోజుల్లో దేవుని కృప పొందుకోవడం ఎంత ఆశీర్వాదమో కదా. దేవుని కృప వల్లనే కదా మనం ఇలాగున్నాము, దేవుని కృప వల్లే కదా మనం ఆరోగ్యంగా ఉన్నాము, దేవుని కృప వల్లే కదా మన మమ్మీ డాడీని కలిగి ఉన్నారు కదా. అలాగా దేవుడు అన్నారు, నీవు దేవుని వల్ల కృప పొందితివి అని చెప్పితే, ఇదిగో నీవు గర్భము ధరించి నీవు కుమారుణ్ణి కంటావు అనగానే మరియు భయపడింది తెలుసా. ఎందుకు భయపడింది? నీవు గర్భము ధరించి కుమారుని కంటావు అనగానే ఎందుకు భయపడుతుంది మరియకు మరి వివాహం అవ్వలేదు కదా, మ్యారేజ్ అవ్వలేదు కదా, మ్యారేజ్ అయినోళ్ళకే కదా గర్భం వస్తుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది. మరి నాకేంటి, అమ్మో నువ్వు గర్భం ధరిస్తావు అంటుంది ఏంటి అని మరియ భయపడిపోయి ఏంటిది, ఇది ఎలా జరుగుతుంది, నేను ఎలాగా గర్భం ధరిస్తానని చాలా భయపడిపోయింది. ఎందుకో తెలుసా, మరియా చాలా ఉత్తమురాలన్నమాట, చాలా భక్తి కలిగిన మంచి యవనస్తురాలు. అలాంటి యవనస్తురాలు అమ్మో నేను గర్భం ధరించడం ఏంటి, ఇది దేనివల్ల జరుగుతుంది అని భయపడగానే దేవుని దూత ఏమన్నా తెలుసా, నీవు భయపడద్దు అని చెప్తుంది. నువ్వు భయపడకు, ఎందుకంటే దేవుడు మనల్ని భయపెట్టే దేవుడు కాదు, మనం భయపడుతూ ఉంటే భయపడొద్దని మనకు ధైర్యం ఇచ్చే దేవుడు అనమాట. అందుకే ఏమంటే తెలుసా, నువ్వు భయపడకు, నువ్వేం చేస్తావంటే భయపడకుండా నేను చెప్పిన మాట నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. నీకు గర్భం వస్తుందంటే పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం ధరిస్తావు. పరిశుద్ధాత్మ నీ మీదకి రాగానే నువ్వు ఒక శక్తిని పొందుకుంటావు. ఆ శక్తి చేత, ఆ పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భాన్ని పొందుకుంటావు తప్ప ఇది మానవుల వలన జరిగేది కాదు అని దేవుడు చెప్పారు మరియకు. గాబ్రియేలుని దేవదూత మరియకు చెప్పింది. మరియకు చెప్తే మరి మరియ ఒక్కతే ఉంది అక్కడ. దేవుని దూత అక్కడికి వస్తే ఎంత వెలుగు వస్తుంది కదా. ఆ వెలుగు, ఆ యొక్క ప్రసన్నత, ఆ పరిశుద్ధతను ఎవరు పొందుకున్నారు? మరియ పొందుకుందనమాట. మరియ పొందుకున్న తర్వాత అప్పుడు దేవుని చెప్తుందంటే ఇది జరుగుతుందని దూత అనగా పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి అంట ఆమెను కమ్ముకుంటుందట. దేవుని శక్తి ఎవరిని కమ్ముకుందో తెలుసా? మరియమ్మని ఆవరించగానే అంట ఆ యొక్క ఆ గర్భము నువ్వు ధరిస్తావు అని చెప్పి సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకున్నాడు కనుక పుట్టబోయే శిశువు ఎలా పుడతాడంట? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడనమాట. అంటే మరి ఎంత గొప్ప చూడండి, పరిశుద్ధుడైన దేవుడంట మరియ గర్భములో నుంచి వస్తాడంట. పిల్లలు, ఈ రోజున మనం కూడా పరిశుద్ధులమై ఉంటే అనేక మందిని పరిశుద్ధులుగా మనం కూడా దేవుని వైపుకి నడిపించడానికి చిన్న బిడ్డలైన మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడనమాట. మరియ నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా ఆమె కూడా గర్భం ధరించింది అని చెప్తున్నాడు. మీకు ఎలిజబెత్ అంటే ఎవరో తెలుసా? ఎలిజబెత్, జకరియా వారు కూడా బాగా ముసలివాళ్ళు అన్నమాట. వారికి పిల్లలు లేరు, చాలా ముసలివాళ్ళు అయిపోయారు. వారికి పిల్లలు లేకపోతే దేవుని దూత కూడా జకర్యాని ఏం చేసింది తెలుసా? దర్శించిందనమాట. జకర్యా ధూపం వేస్తూ ఉన్నాడు. ధూపవేదిక వద్దకు వచ్చి గాబ్రియేలు దేవదూత అలా ముందుకు వచ్చేసింది. అమ్మో, జకర్యా భయపడ్డాడు. ఏంటిది అన్నాడు. ఏంటంటే, ఓయ్ మీరు ముసలివారు అయిపోయినా సరే మీకు ఒక శుభవచనం చెప్తున్నాను. ఏంటో తెలుసా? నీకు ఎలిజబెత్కి ఒక బాబు పుడతాడు అని చెప్తాడు. నమ్మడనమాట జకర్యా. ఏంటి మాకు ఈ వయసులో ఏంటి ఈ పరిస్థితి ఏంటి అని ఆశ్చర్యపోయేసరికి అతను ఎప్పుడైతే ఆ యొక్క
పరిస్థితుల్లో అలాగ సందిగ్ధంలో ఉండిపోయాడు. ఇంకా అతనికి దేవుని దూత ఈ పరిస్థితులను చూసి అతనికి మాట రావటం లేదు. ఈలోపు అక్కడున్నవారు ధూపవేదికే దొన్నాడు జకర్య గారు వస్తారని ఎదురు చూస్తున్నారు. కానీ జకర్య వచ్చారు, కానీ జకర్య ఏం మాట్లాడట్లా. ఏం జరిగిందో లోపలంటే ఏమి చెప్పటానికి అతనికి నోరు లేదు. అప్పటి వరకు మాట్లాడాడు, కానీ అప్పటి నుంచి ఆయనకి మాట లేకుండా చేసేసారు దేవుడు. మనం కూడా దేవుని మాటలు నమ్మాలి. దేవుని దూత చెప్పిన మాట ఎవరు నమ్మారు? యవనస్తురాలైన మరియ నమ్మి చక్కగా ఎలిజబెత్ కూడా గర్భము ధరించింది అనగానే వెంటనే ఆ యొక్క కొండసీమలు అనే ప్రాంతానికి నడుచుకుంటూ, ఈ రోజుల్లో మనకి అన్ని వాహనాలు ఉన్నాయి. పక్కన షాప్కి వెళ్ళాలంటే చెయ్యమని వేసుకుని బండి వేసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు చిన్నవాళ్ళు కూడా బండి తొక్కేస్తున్నారు. చిన్నపిల్లలు వారికి లైసెన్స్ ఉన్నా లేకపోయినా ఏం చేస్తున్నారు, బండి తొక్కేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే సైకిల్ మీద వెళ్ళిపోతుంటారు. ఆనాడంట మరియా, గర్భము ధరించిన మరియా ఏం చేసిందో తెలుసా? అంటే తన స్టార్టింగ్ డేస్ అనమాట. యేసయ్య పుట్టడానికి తన గర్భములో మరి పరిశుద్ధాత్మను కమ్ముకున్న ఆ మరియా యేసుని కడుపులో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఆ 6th month కలిగి ఉన్న ఆ యొక్క ఎలిజబెత్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి ఇక పరిస్థితిని చెప్పిందనమాట. నేను కూడా ప్రభువును నా గర్భములో కంటున్నాను అని చెప్పగానే ఎలిజబెత్ కూడా చాలా ఆనందించేసినప్పుడు వెంటనే అప్పటికి ఎలిజబెత్ 6th month అనమాట. అంటే యోహాను తన కడుపులో ఎవరున్నారో తెలుసా? యోహాను ఉన్నాడు. ఆ యోహాను ఏం చేశాడు తెలుసా? మరియమ్మ అక్కడ ఉన్నది, ఎలిజబెత్ ఇక్కడ ఉన్నది. ఈ గర్భములో ఉన్న యోహాను మరియ గర్భములో ఉన్న యేసయ్యను చూడగానే గంతులు వేసేసాడంట. లోపల కడుపులో ఉంటుండగానే గంతులు వేసేసాడంట. Oh, come, all ye faithful, joyful and triumphant, me to Bethlehem. Come and behold him, born the King of angels. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come, let us adore him, Christ the Lord. Sing choirs of angels, sing in exultation, sing all that hear in heaven God's holy word. Give to our Father glory in the highest. Oh, come, let us
ఓహోహోహో! హాయ్ పిల్లలు, ఇక్కడికి రండి. శాంటా క్లాస్ ని వచ్చాను. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మంచు పర్వతములో ఒక గుర్రపు బండిలో దూసుకు వెళ్తున్నాం చాలా సంతోషముగా. గంటల శబ్దంతో ఉల్లాసం పెరిగెనులే. క్రిస్మస్ రాత్రిలో పాడే ఉల్లాస గీతం. ఓ గంటల సప్తం దారి పొడవునా గుర్రపు బండిలో ఆనందంగా సవారి చేసేలే. ఓ గంటల సప్తం దారి పొడవునా గుర్రపు బండిలో ఆనందంగా సవారి చేసేలే. ఇది ఒక అందమైన క్రిస్మస్. ఈ ప్రదేశం కూడా చాలా ప్రశాంతమైనది. మంచు పర్వతములో ఒక గుర్రపు బండిలో దూసుకు వెళ్తున్నాం చాలా సంతోషముగా. గంటల శబ్దంతో ఉల్లాసం పెరిగెనులే. క్రిస్మస్ రాత్రిలో పాడే ఉల్లాస గీతం. ఓ గంటల సప్తం దారి పొడవునా గుర్రపు బండిలో ఆనందంగా సవారి చేసేలే. ఓ గంటల సప్తం దారి పొడవునా గుర్రపు బండిలో ఆనందంగా సవారి చేసేలే. ఓహోహో! చాలా బహుమతులు ఇవ్వాలి. ఎవరు ముందుగా రాబోతున్నారు? మంచు పర్వతములో ఒక గుర్రపు బండిలో దూసుకు వెళ్తున్నాం చాలా సంతోషముగా. గంటల శబ్దంతో ఉల్లాసం పెరిగెనులే. క్రిస్మస్ రాత్రిలో పాడే ఉల్లాస గీతం. ఓ గంటల సప్తం దారి పొడవునా గుర్రపు బండిలో ఆనందంగా సవారి చేసేలే. ఓ గంటల సప్తం దారి పొడవునా గుర్రపు బండిలో ఆనందంగా సవారి చేసేలే. Hi children, Happy Christmas, Merry Christmas, God bless you, bye bye. You are here, moving in our midst. I worship you. I worship you. You are here, working in this place. I worship you. I worship you. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Thank you for watching our program. Our address, Reverend Jaideep Kumar Ganta, door number 3-284/1, Rameshwaram, Kakinada. Our phone number 9848820836, 9848188634. God bless you.